హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే మీ అందరితో పాటు అయితే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. ఇక్కడ వచ్చేసి అయితే పొద్దున్నే మేమైతే లేసామండి. మా కన్నయ్య కూడా పొద్దున్నే లేసాడు. ఇంకా పొద్దున్నే 5కి అట్లా లేస్తామండి. ఎందుకంటే మార్నింగే పిల్లలకి మళ్ళీ టిఫిన్లు అంటే ఇంకా లంచ్ అంటే ప్రిపేర్ చేయాలి కదా, అందుకని చెప్పేసి అయితే పొద్దున్నే లేసానండి. ఇక్కడ నుండి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. కన్నయ్య, ఎందుకురా ఇంత పొద్దున లేచుడు చెప్పు? మంచిగా పడుకోవచ్చు. ఏం పని చేస్తావు ఇంత పొద్దున లేచి? గుడ్ మార్నింగ్ చెప్పు డాడీ. గుడ్ మార్నింగ్ అండి. మా హీరో గారు అయితే 5కి లేసారనమాట. కొద్దిసేపు ఎలుగు దగ్గర ఇచ్చి స్వెటర్ వేసి సిరప్లో పోసి ఇట్లా ఆడితే నిమ్మలం అవుతాడు అనమాట. లేవంగానే పని చేసుకోవద్దు. బాగా చెప్తున్నావా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? నేనైతే మా మమ్మీ బుర్ర తింటున్నా ఫ్రెండ్స్. లేచి నువ్వు లేచి బ్రష్ చేసుకో. నా బోళ్ళు అయితే గడగడం అయితే అయిపోయిందండి. ఇంకో ఫైనల్ టచ్ 4 ఉన్నాయి. మా కన్ను కింద దించేసి తోముకోవాలి. బాయ్. మీషోలో వచ్చేసి అయితే ఈ స్టాండ్ అయితే నేను బుక్ చేశానండి. సోప్ పెట్టుకోనికి, బౌల్ తోముకోగానే సోప్ వచ్చేసి మంచిగా ఇట్లా పైన పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఈరోజు వచ్చేసి ఇక్కడ సైడ్కి పెడితే ఇదంతా అంటేదండి. ఇది ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి నేనైతే ఇట్లా సైడ్కి అయితే పెట్టుకున్నాను అండి. ఇక్కడ మంచిగా మనం ఫేస్ వాష్లు కానీ లేదంటే ఎమర్జెన్సీగా మనం అప్పుడప్పుడు నైట్ బౌల్ తోముకోగానే మనం ఫేస్ వాష్ చేసుకోనికి సోప్ అయినా కానీ ఇట్లా ఫేస్ వాష్లు కానీ మంచిగా పెట్టుకోనికి మంచిగా అనుకూలంగా ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే ఆర్డర్ చేశాను నేను. ఇది మనకి దీని ప్రైస్ వచ్చేసి అయితే 180 రూపీస్ ఏమో పడ్డదండి. ప్లాస్టిక్ నేను బుక్ చేశాను, కాకపోతే అవంతా స్టిక్కర్ అయితే ఏం మంచిగా ఉండట్లేదని చెప్పేసి తీసేసానండి. ఇట్లా ఇవి 2 తీసుకున్నా. 2 వచ్చినాయండి. 180 రూపీస్కి 2 పీసెస్ పంపించారు వాళ్ళు. ఇది కూడా స్టిక్కర్ కూడా అసలు మంచిగా ఉందండి. అసలు మనది గట్టిగా ఉంది. ఇది ఎంతగా ఊడొస్తుందని చెప్పేసి నాకైతే ఏం అనిపిస్తలేదు. తోముకోగానే ఇట్లా ఇది పైన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా సోప్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకైతే ఇది మంచిగా నచ్చిందండి. ఏంటంటే ఇక్కడ పెడితే ఊరికే డిస్టర్బెన్స్, ఇదంతా మళ్ళీ సోప్ పడుతుంది. పిల్లల కింద ఉండేసరికి ఊరికే తీస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇట్లా పైనకి అయితే షిఫ్ట్ చేసేసా సోపు. ఇక్కడ బౌల్ అయితే కంప్లీట్ అయ్యాయండి. ఇంకో ప్లాస్టిక్ది అని చెప్పాను కదండి, ఇదే ప్లాస్టిక్ది. ఎందుకంటే సింక్ దగ్గర ఉంటే ఎక్స్ట్రా మనం పీసులు కానీ ఏవైనా కొత్తవి తెచ్చుకున్నా కూడా ఇందులో పెట్టుకోవచ్చు. ఇది స్టాండ్ వచ్చేసి అయితే ఇది కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ అంత వెయిట్ ఆపట్లేదండి. అందుకని చెప్పేసి అసలు మ్యాక్సిమం నేను ఈ సోప్ పెట్టుకోనికి అని చెప్పేసి ఇవి ఆర్డర్ చేశాను. కాకపోతే ఇది ఇలా పెట్టేసరికి వెయిట్ అసలు ఆపకుండా స్టిక్కర్ ఊడొస్తుంది. అందుకని చెప్పేసి అయితే ఇట్లా ఇది తీసుకున్నా అండి. ఇది మంచిగా ఉంది స్టిక్కర్ కూడా. అందుకని చెప్పి సోప్ దీని మీద పెట్టేశాను. ఇంకా ఇక్కడ అవి పెట్టేసుకున్నా. ఇక్కడ బౌల్ దోముడు అయితే కంప్లీట్ అయిపోయిందండి. గ్యాస్ క్లీనింగ్ ఇదంతా అయిపోయింది. పిల్లలకైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు బయట పనులు అయితే కంప్లీట్ అయినాయండి. పిల్లలకైతే టైం అవుతుంది. ఉల్లిగడ్డల కోసం ఏమో కానీ కన్ను పడుతుంది. ఈరోజు వచ్చేసి అయితే బయట పనులు అయితే కంప్లీట్ అయినాయండి. ఫాస్ట్ పిల్లలకైతే దోశ వేసి ఇవ్వాలి. అయితే దోశ అయితే రోజు ఇట్లా నార్మల్గా కాకుండా అప్పుడప్పుడు కొంచెం దీంట్లోనే హెల్తీగా ఇస్తే పిల్లలకు చాలా మంచిదండి. ఎందుకంటే పొద్దున్నే రోజు ఈ దోశ ఇడ్లీ ఇవే పెడతాం కదా, దీంట్లోనే కొంచెం మనమైతే హెల్తీగా చేసుకుంటే బెటర్ అండి. నేనైతే ఈరోజు పిల్లలకు వచ్చేసి అయితే రాగి దోశ వేస్తున్నా అండి. చలో మీరు కూడా చూసేయండి.
ఇంకో దీనికి వచ్చేసి అయితే 2 క్యారెట్లు అయితే తీసుకున్నా అండి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నా, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నా, అండ్ 2 రెబ్బలు కరివేపాకు తీసుకున్నా, అండ్ ఒకటి ఉల్లిగడ్డ తీసుకున్నా అండి. రాగి పిండి అయితే తీసుకున్నా అండి, ఒక 2 కప్పులంతా రాగి పిండి తీసుకున్నా. దీంట్లో అయితే వాటర్ పోసుకొని కలుపుకున్నాం. పాలు తీసుకురాబో. ఇదైతే మంచిగా కలిపెట్టుకున్నా అండి రాగి పిండి. కొంచెం ఎసరు కూడా పెట్టేసుకున్నా, ఎసరు పెట్టుకున్నా. దీంట్లో వచ్చేసి అయితే పచ్చిమిర్చి వేసుకున్నాము, ఇదైతే వేసేసుకున్నామండి. ఉల్లిగడ్డ ఇవి కూడా వేసేసుకున్నాము. ఇవైతే వేసేసుకున్నా అండి నేనైతే అన్నీ. ఇది మరిగేటప్పుడు ఇది ఇందులో పోసేసుకుందాము. పక్కన వచ్చేసి అయితే రైస్ కూడా పెట్టుకున్నాం పిల్లలకి, టైం అవుతుందని చెప్పి. అయితే మరుగుతుంది. దీంట్లో వచ్చి కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నా. మరుగుతున్నప్పుడు దీన్ని వచ్చేసి అయితే ఇందులో పోసేసుకున్నాము. ఇది పోయేగానే మనం అయితే గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే వెంబడి మనం అట్లా పెద్ద పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది, కింద అడుగంటిపోతుంది. చిన్నగా సిమ్లో పెట్టుకొని ఇదైతే మంచిగా ఉడికించుకోవాలి, దగ్గరికి మంచిగా ఉడికించుకోవాలండి మనం. ఇట్లా కొంచెం అయితే మంచిగా ఉడికించుకుందాము. మనకైతే మంచిగా ఉడికిందండి. మనకైతే ఇదైతే మంచిగా ఉడికిపోయిందండి. దీని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దోశ బ్యాటర్ అయితే కలిపి పెట్టుకున్నామండి. ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము అండి. దోశ అయితే మంచిగా పల్చగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ పిండి వచ్చేసి అయితే దీని మీదే పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు మనం రోజు డైలీ ఇట్లా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు అప్పుడప్పుడు హెల్తీగా ఇట్లా కూడా ఇవ్వచ్చండి. ఉన్నది మొత్తం అయితే ఇట్లా రౌండ్గా చేసేసుకోవాలండి దోశకి మొత్తము. ఇది ఉల్టా కూడా కాల్చుకోవాలండి, ఉల్టా కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది నార్మల్గా దోశలకైతే నేను కూడా అంతే అండి, నార్మల్గా వేసేస్తా అంతే, ఉల్టా అయితే ఏం కాల్వను. ఇది మాత్రం మనం ఇట్లా చేసుకున్నప్పుడు అయితే ఉల్టా కంపల్సరీ కాల్చుకోవాలండి, ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా అట్లనే ఉంటుంది కదా. నార్మల్గా మనం ప్లెయిన్ దోశ అయితే ఉల్టా కాల్వకున్నా ఏం కాదు, నేనైతే కాల్వను. కొంతమంది అట్లా కూడా కాల్చుకుంటారు అనమాట. కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఇది అయితే ఉల్టా వేసేసుకొని కొంచెం దూరగా కాల్చుకుంటే టేస్ట్ అయితే మస్తు ఉంటుందండి. నేనైతే చాయ్లోనే తింటా ఇట్లా. దీనికి కాంబినేషన్ అయితే మనకి పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా సూపర్ ఉంటుందండి. ఇట్లా చేసుకున్నప్పుడు అయితే మనకు చట్నీ లేకపోయినా అవసరం లేదు, నార్మల్గా కూడా తినొచ్చు, అంత బాగుంటుందండి. మా పిల్లలకైతే పల్లీ చట్నీ ఇష్టం అండి. ఏది చేసినా కూడా ప్లెయిన్ దోశ అయినా ఇట్లాంటి దోశలైనా కూడా పల్లీ చట్నీ చేయి మమ్మీ, పల్లీ చట్నీ చేయి అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఊకే. నేను ఎక్కువ దోశలకైతే టమాటా చట్నీయే చేస్తా అండి, నాకు కూడా అదే ఇష్టము ఎక్కువ. దోశ కాంబినేషన్ టమాటా చట్నీ అయితే సూపర్ ఉంటుంది, నాకైతే అదే మంచిగా అనిపిస్తుంది. పల్లీ చట్నీ అయితే అసలు చేయను, ఓన్లీ ఇడ్లీ చేసినప్పుడే చేస్తాను అనమాట. ఇక్కడ పిల్లలకైతే వేసి ఇచ్చేసానండి, అయిపోయిందండి. వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ చెప్పండి. బాయ్. ఎట్లుందిరా, మంచిగా ఉందా దోశ? బాగుందా?